కొన్ని లైన్లు ఈ ప్రోగ్రాం పోయిందంటే వాళ్ళందరూ ఆ మత పెద్దల్ని గౌరవించి ఎక్కడ పెళ్లిళ్ళు జరగకుండా ఆపేదానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మనము ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ తర్వాత మన కాజీలు మన ఇప్పుడు ఇక్కడున్న సార్లు కానీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే అక్షయ తృతీయ సందర్భంగా ఈ ప్రోగ్రాం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా నా పేరు వచ్చి రామారావు, మాది రియల్ అనే ఎన్జిఓ రూరల్ ఎడ్యుకేషన్ అండ్ లిబర్టీ. గత 20 సంవత్సరాలుగా మన చిత్తూరు జిల్లాలో పనిచేస్తూ ఉంది. ఇది ముఖ్యంగా చిల్డ్రన్స్ పైన పనిచేస్తుంది. ఈ చిల్డ్రన్స్ పైన ఇన్స్పిరేషన్ ఎవరంటే కైలాష్ చతుర్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ USA వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 400 జిల్లాల్లో మన భారతదేశంలో 400 జిల్లాల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి సంబంధించిన NGOs 216 మంది ఈ 400 జిల్లాల్లో వర్క్ చేస్తూ ఉన్నాము. ఈ 400 జిల్లాల్లో వర్క్ చేసే దాంట్లో అందులో భాగంగా మన చిత్తూరు జిల్లాకి రియల్ సంస్థ ద్వారా ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్తున్నాం. అనేక రకాలైన ప్రోగ్రామ్స్ని ఇందులో చేస్తాను. ముఖ్యంగా చిల్డ్రన్స్ ఫౌండేషన్ ద్వారా చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ ఇండియా చైల్డ్ మ్యారేజ్ని 2030 నాటికి భారతదేశంలో ఎక్కడ పెళ్ళిళ్ళు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఉండదు. ముఖ్యంగా అమ్మాయికి 18 సంవత్సరాలు పైబడిన తర్వాత, అబ్బాయికి 21 సంవత్సరాలు పైబడిన తర్వాత మాత్రమే పెళ్ళిళ్ళు చేయాలి. ఆ లోపల చేస్తే అది బాల్య వివాహంగా గుర్తించి అది చెల్లుబాటు అవదనేసి ఉద్దేశంతో తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మ్యారేజ్ కానీ ఈ చైల్డ్ మ్యారేజ్ ఎక్కడైనా జరుగుతూ ఉందని మనం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మనం చూసినా కూడా మనము అపరాధం కింద మనకు శిక్షార్హులు అవుతాము. తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులకు కానీ శిక్ష విధిస్తారు. తర్వాత జరినామా కూడా ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు జరినామా విధించే ఆస్కారం కూడా ఉంది. అందుకోసం ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ సందర్భంగా అనేక రకాలైన పెళ్ళిళ్ళు మన జిల్లాలో జరుగుతుంది. కాబట్టి ఇట్లా మొగిలి కానీ తర్వాత కాణిపాకంలో కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రాం అనేది చేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఈ మత పెద్దలైనటువంటి మన ముస్లిమ్స్ మైనార్టీ కాజీలు కానీ తర్వాత పాస్టర్స్ చర్చిలో కానీ తర్వాత మన హిందూ దేవాలయాల్లో మన గురువులతో కానీ బ్రాహ్మిన్స్ కానీ ఈ పెళ్ళిళ్ళు అనేది ముఖ్యంగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ద్వారా ఈ మెసేజ్ని మనం ముందుకు తీసుకెళ్తే అనేక రకాలైన పెళ్ళిళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఏ పెళ్ళి జరగాలన్నా మత పెద్ద లేనిది పెళ్ళిళ్ళు జరగవు. మామూలు హిందూ దేవాలయాలు అయితే మన అర్చకులు లేనిదే పెళ్ళిళ్ళు జరగవు. కాబట్టి వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ ప్రోగ్రాంలో ముఖ్య భాగం ఏమంటే ఈ చైల్డ్ భారత్ అంటే 2030 నాటికి మన భారతదేశంలో ఎక్కడా చైల్డ్ మ్యారేజ్ జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది కైలాష్ చతుర్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ ద్వారా ఈ ప్రోగ్రాం అనేది చేస్తా ఉన్నాం.